సో అలాంటి సినిమా ఇప్పుడు జనాల వరకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి నేను? నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు గోకి, గీకి అన్నీ తీసి పెట్టేసి నేను గాని పాషాభాయ్ మెయిన్ ప్రొడ్యూసర్. నీకు తెలుసు ఎంత మంచోడు ఆయన. నీకు తెలవనిది ఏమున్నది? అట్లాంటి సింపుల్ పర్సన్. ఆయన కూడా అక్కడ ఇక్కడ అప్పు సొప్పు చేసేసి డబ్బులు తీసుకొచ్చి పెట్టి ఈరోజు సినిమా బయటికి వచ్చిన తర్వాత మాకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే మాలాంటి సినిమాలకి పబ్లిసిటీ పైసలు లేనప్పుడు మార్నింగ్ షో కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి. ఫస్ట్ డే కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు మంచి టాక్ వస్తే అందరు చూస్తారు అని. కానీ మంచి టాక్ వచ్చేదాకా వెయిట్ అందరు అట్లా అదే మైండ్ సెట్తో ఉంటే థియేటర్లో ఒక 10 మంది వెళ్తే వాడు షో వేయడు. షో వేయరు. థియేటర్లో 15 మంది వెళ్తే షో వేయరు. థియేటర్లో కనీసం 25 మంది వెళ్తే వాడు షో వేస్తారు. వాళ్ళు 25 మంది నాకు కనీసం ఒక ఏరియా నుంచి 25 మంది ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించి నా సినిమా చూడండి ఫస్ట్ మార్నింగ్ షో మీరు చూడండి, మీకు నచ్చితే 10 మందికి చెప్పురు అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అందుకే అడుక్కున్నా నేను అంతే. కానీ దాని కింద నెగిటివ్గా ఇష్టమైనట్టు కమెంట్లు అవి ఇవి చేస్తుంటే నిజంగా నాకు చాలా బాధ. నా అజయ్ మైసూర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు ఆస్ట్రేలియాలో, ఆయన ఇండియా వచ్చిండే. ఆయన అంటాడు సోహెల్ నాకే బాధ అనిపించింది, కింద అన్ని కమెంట్లు వస్తున్నాయి నెగిటివ్గా, ఎందుకు చేస్తున్నారు అసలు నాకు ఏం అర్థమైతే లేదు నీ మీద అది ఇది అని అన్నాడు. నాకు తెలియదన్న, నేను ఎవరిని మోసం చేయలే, ఎవరిని ఏం చేయలే. నేను ఇప్పటికీ లైక్ ఎవరికి ఏదున్నా కూడా నీకు తెలియదు ఏమున్నది చేస్తూ వెళ్తూ ఉంటా ఏదో ఉన్న దాంట్లో. సో ఇలాంటి టైంలో ఎందుకు నన్ను ఇంతలా ఇది చేస్తున్నారని అది కూడా బాధపడుతూ ఉంటా లోపల. కానీ ఆ బాధపడినప్పుడే నేను లైవ్కి వెళ్తా, ఇన్స్టా లైవ్, లైక్ అందరితో షేర్ చేసుకుంటా. సో మనిషి బతికున్నప్పుడే వాడి వాల్యూ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ బతికున్నప్పుడు వాడి సమస్యలు వాడు స్టేజ్ మీద ఎవరు చెప్పుకోరు. ఏ హీరో నీకు అరే ఏమనుకుంటున్నా ఇజ్జత్ పోతుందేమో, ఐ షుడ్ షో దట్ యాటిట్యూడ్, కొంచెం ఇట్లుండాలి అని. నాకు ఉదయ్ కిరణ్ అట్లా లేను నేను. నాకు అనిపించింది నేను చెప్పిన, నాకు అనిపించింది నేను చెప్పేసిన. నేను ఎందుకు చెప్పిన, బిగ్ బాస్ ద్వారా నేను చాలామంది ఇంటికి దగ్గరైనా, నేను వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఒక బ్రదర్ లాగా, ఒక కొడుకు లాగా, ఒక ఫ్రెండ్ లాగా, అరే మనోడు అని చెప్పేసి వాళ్ళ లెక్కనే ఉంటా కాబట్టి నేను దగ్గరైనా. వాళ్ళకి నా ప్రాబ్లం షేర్ చేసుకున్నా నేను స్టేజ్ మీద. దాన్ని కూడా సింపతి అని అదనేది అని చెప్పేసి అంటే నేను ఏం చేయాలి?